ఇక బీఆర్ఎస్లో పోటీకి సిట్టింగ్లు విముఖం. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, మానుకోట ఎంపీ కవిత వెనుకంజ. వీళ్ళు పోటీ చేయమంటే పోటీ చేయమంటున్నారట. మహబూబాబాద్కి సంబంధించినటువంటి మాలోతు కవితను చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మేము పోటీ చేసినా ఓడిపోయేట్టున్నాం, పరిస్థితి మంచిదని చెప్తున్నారట. లోక్సభ ఎన్నికల ముంగిట భారతీయ రాష్ట్ర సమితి వింత సమస్యలు ఎదుర్కొంటోంది. అసెంబ్లీ ఎన్నికల ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీలో సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. పలువురు సిట్టింగ్ ఎంపీలు ఆ పార్టీకి తరఫున పోటీకి వెనుకంజ వేస్తున్నట్టు తెలుస్తోంది. సిట్టింగ్ ఎంపీలను బుజ్జగిస్తున్నా కొందరు ససేమిరా అంటున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆయా స్థానాల్లో ఎవరిని బరిలోకి దింపాలనే అంశంపై బీఆర్ఎస్ అధిష్టానం మల్ల గుల్లాలు పడుతోంది. ముఖ్యంగా చేవెళ్ల సిట్టింగ్ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డి పోటీకి నో అన్నట్లు సమాచారం. దాంతో ఆ స్థానం నుంచి కాసాని వీరేశం లేదా సబితారెడ్డి తనయుడు పటోళ్ల కార్తిక్ రెడ్డి పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక పోటీ చేసేందుకు కూడా భయపడుతున్నారు బీఆర్ఎస్ నుంచి. అంటే ఎంత పరిస్థితి మారింది, బీఆర్ఎస్ పార్టీ ఎంత ఆగమైపోయింది, ఎంత జీరో అయిపోయింది అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకు కూడా వాళ్ళు భయపడుతున్నారు. ఇక బీఆర్ఎస్కు మరో షాక్. కమలంగూటికి ఆరూరు రమేష్. నేడు రేపో చేరేందుకు మాజీ ఎమ్మెల్యే ఏర్పాట్లు. వరంగల్ ఎంపీ సీటుపై బీజేపీ నుంచి ఆరూరికి హామీ. ఇక కిందనే గిన్ని వరుస షాకులు దాకినాక బీఆర్ఎస్ ఎట్లున్నో చెప్పుర్రి. సిట్టింగ్ ఎంపీలేమో పోటీ చేసేందుకు భయపడుతున్నారు, ఉన్నోళ్ళేమో పక్క పార్టీల వైపు చూస్తున్నారు. కొత్తోళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఇక్కడ రంజిత్ రెడ్డి బాయ్, మాలోతు కవిత బాయ్, తర్వాత ఆరూరు రమేష్ బాయ్, కిందనే తెల్లం వెంకట్రావు బాయ్. ఒకటే రోజు గిన్ని వరుస షాకులు ఇచ్చినాక పాపం బీఆర్ఎస్ గుండె ఎట్లా తట్టుకుంటుంది, తరుక్కుపోతుంది కావచ్చు. అరే ఏడబాయ్ నా పార్టీ ఏడబాయ్ అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ గగ్గోలు పెట్టి ఏడుస్తుంది కావచ్చు. ఒక రకం కేసీఆర్ బయటికి గంభీరంగా కనబడ్డా కూడా ఆయనకు ఆందోళన ఉన్నది డెఫినెట్గా. ఎందుకంటే అది ఎట్లయిపోయా నా పార్టీ పరిస్థితి, ఈ 10 సంవత్సరాల ఎట్ట ఎత్తి ఇంత దౌర్జన్యకాండ క్రియేట్ చేస్తే, నేను ఇంత దౌర్జన్యకాండకు పాల్పడితే ఎట్లయిపోయా ఏమైపోయా నా పార్టీ పని ఏమైపోతుంది ఆయన తలకాయ పట్టుకున్నట్టుగా బయటికి గంభీరంగా కనబడవచ్చు. డెఫినెట్గా కేసీఆర్ మాట తీరు, కేసీఆర్ పనితీరు అంతా కూడా బయటికి ప్రజలు ఆకర్షితులుగానే ఉంటుంది. బయటికి అట్లా కనబడ్డా కూడా లోపల ఆ యొక్క ఆ భయం, పిరికితనం అనేది డెఫినెట్గా ఉన్నట్టుగా అనేక మంది ఆయనతో పాటుగా పనిచేసిన వ్యక్తులు కావచ్చు, ఆయనతో పాటుగా ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్న వ్యక్తులు కావచ్చు చెప్తా ఉంటారు. ఏంటంటే కేసీఆర్ బయటికి ఎంత గంభీరంగా కనబడతాడో లోపల అంత భయం, పిరికితనం ఉంటుందట. చాలామంది ఆయనతో పాటు పనిచేసిన వ్యక్తులు చెప్తున్నమాట. ఆయన ఇప్పటికి కూడా కలిసివేస్తున్న అంశం ఏంటంటే కామారెడ్డిలో ఓడిపోవడం ఒకటి, తర్వాత ప్రభుత్వాన్ని మనం దూరం ప్రభుత్వం నుంచి పక్కన పెట్టడం, ప్రజలు పక్కన పెట్టడం ఒక్కో అంశం అయితే, ఇట్లా వరుస షాకులు. గతంలో రంజిత్ రెడ్డిని అక్కడ ఉన్నటువంటి స్థానాన్ని రంజిత్ రెడ్డి కేటాయించి రంజిత్ రెడ్డిని గెలిపించుకుంటూ రంజిత్ రెడ్డి కాస్త చల్ నేను పోటీ చేయంటే పోటీ చేయని పక్కకు పోవట్టే. మాలోత కవిత పరిస్థితి అట్లనే ఉండే. ఎమ్మెల్యేలు మాటినకపోతుంది, చాలామంది పార్టీని వీడిపాయ, బీబీ పార్టీలు పోయింది, పోతుగంటి రాములు పోయిండు, బోర్లకోట వెంకటేశ్వర పోయిండు. ఇంతమంది ఒక్కరంటే ఒకరిద్దరంటే ఏమనుకోవచ్చు. మున్సిపాలిటీలు పోవట్టే, కార్పొరేషన్లు పోవట్టే, క్షేత్రస్థాయి సర్పంచులు పోవట్టే, కార్యకర్తలు పోవట్టే, ఎంపీలు పోవట్టే, ఎమ్మెల్యేలు పోవట్టే. ఆఖరికి వస్తే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ ఆరోపించినట్టుగా వాళ్ళు చెప్పినట్టుగా కుటుంబంలో నలుగురే మిగిలిటట్టున్నారు. అటు చేసి ఇక రేపటిన గిట్లనే విచారణలు లేకపోతే వాళ్ళ యొక్క అవినీతి ఆరోపణలు కనుక బయటపడుతుంటే వాళ్ళు కూడా సస్యం మీద అన్నట్టుగా అయ్యో భయమో భక్తో ఆఖరికి వస్తే సైలెంట్ అయిపోయి పెద్దగా పార్టీలు యాక్టివ్ తగ్గించడం కావచ్చు, లేకుంటే ఇతర పార్టీలు చేరే అవకాశం కూడా లేకపోలేదు. పాపం లోపల బిక్కుమంటుంది బీఆర్ఎస్ పార్టీ. ఒకప్పుడు కారు ఫుల్ అయిపోయింది, ఇప్పుడు గిరాకీ లేక పక్కకున్నది. గతంలో చెప్పారు కదా కారు మొత్తం ఫుల్ అయిపోయింది, చాలామంది మాకు ఇష్టం లేకనే మేము దించేసిపోతున్నామని చెప్పి కొంతమంది పేరు చెప్పారు కదా. గతంలో ఇష్టం లేక దించేసిపోతున్నామని చెప్పినటువంటి పార్టీ ఈరోజు ఆ కార్లు ఎవరు చూడకపోయినా గిరాకీ లేక పక్కన పెట్టి ఉంటుంది దాని పరిస్థితి. ఒక రకంగా తుప్పు పట్టేసిపోయింది కారుగా. బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇతర పార్టీలకు వలసలు వెళ్తున్న నేపథ్యంలో అది తుప్పు పట్టిన పాత షెడ్డుకు పోయింది అన్నాడు కదా కారు, అది పనిచేస్తలేనట్టు కదా, దానికి గిరాకీ లేదు, షెడ్డుకు పోయింది, అవసరమైన తుప్పు పట్టిపోయింది, స్క్రాప్ అయిపోయింది కదా. ఆఖరికి వస్తే మెల్లమెల్లగా స్క్రాప్ అయ్యేటట్టు కూడా ఉన్నది. లేకపోతే ఆ నలుగురే ముంగట కేటీఆర్, పక్కపంటి కేసీఆర్, వెనకాల తర్వాత లేకుంటే ముంగట హరీష్ రావు నడుపుతా అంటే పక్కపంటి కేసీఆర్, వెనక నీకు కేటీఆర్ కవిత కూర్చుండి చలో పోనీ అంటే పోనీ అని చెప్పి సంతోష్ రావు కూడా అయిపోయింది. ఒకవేళ వస్తే ఆయన కూడా కార్ల మీద ఇరికిస్తారు, వెనక ముగ్గురు కూర్చోవచ్చు కదా. ఈ నలుగురు కలిసి నలుగురు కలిసిపోయేటట్టుగా ఉన్నది పార్టీ పరిస్థితి తప్ప పెద్దగా ఏం కనబడతలేదు. ఆ పరిస్థితి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒకప్పుడున్నటువంటి హుందాతనం కానీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా బి అనే పదం జోడించిర్రో కథం బి అంటే వాళ్ళని పాపం బొందబెట్టినట్టే అయిపోయాయి. ఆఖరికి వస్తే ఏం పని ఏం కథ. టీఆర్ఎస్ పార్టీని ఒకప్పుడు ఎట్లుండే, ఎంతమంది పోయేది, టీఆర్ఎస్ పార్టీ ఓ సమావేశం అవుతుందంటే కొన్ని వేల మంది తెలంగాణ జై తెలంగాణ నినాదాలు పట్టుకొని పోయేటోళ్ళు. అలాంటి చాలామంది కూడా టీఆర్ఎస్ అంటే ఇది మన పార్టీ అనుకున్నారు. ఆఖరికి వస్తే ఇప్పుడు
బీఆర్ఎస్గా మారిందో లేదో శని దగ్గర పెట్టుకొని శని చుట్టే పార్టీ మొత్తం దిగుతున్నట్టున్నది. ఇక వద్దన్న కౌగులించు